కరువును, ఏమండి ప్రజలకు కలిగిన నష్టాన్ని, వారు కలిగిన భూములు, ఆ భూముల్లో వారు పండిస్తున్న పంట అంతా నాశనం అయిపోతున్న పరిస్థితులను, మేతలు లేక పశువులు అల్లాడుతూ రోదనదని చేస్తున్న పరిస్థితులను తెలియజేస్తే, ఇదిగో ఈ ఉపవాస దినమును గురించి ప్రకటింపగా వాళ్ళు దేవుని తట్టు తిరిగి మొర్రపెట్టగా, వారు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయగా, వారు దేవుని తట్టు తిరిగి వారి దేవుని బ్రతిమలాడుకొనగా, మరలా ఇదిగో వారి జీవితంలో ప్రభు కలగచేయబోతున్న పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, దేశమా భయపడక సంతోషించు, దేవుడు మీ పరిస్థితులు మార్చబోతున్నాడు. అప్పటి వరకు మేత లేక పశువులు అల్లాడిపోతుంటే, అప్పుడంట పశువులు చక్కగా తినడానికి కావలసిన సమృద్ధి అయిన పంట బేళల్లో ఆయన పచ్చిక బయలును కలగజేస్తున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఏమంటే వారి పంట పొలాలన్నీ చీడ పురుగులు, పసరు పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు వచ్చి పాడు చేస్తుంటే, ఆ తర్వాత వారి జీవితాల్లో వారి పంట వారి చేతికి అందించబడటమే కాక వారి కొట్లో ధాన్యము సమృద్ధిగా ఉండి వారు సంతోషించే పరిస్థితులను దేవుడు వారి జీవితంలో అనుగ్రహించాడు. హల్లెలూయా.